యేసయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అరణ్యాలకి తీసుకుని వెళ్ళాడట. అపవాది చేత 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉండి ఆయన ఆకలి కొన్నప్పుడు అపవాది సైతాను వచ్చి ఆయన్ని శోధిస్తా ఉన్నారు. 3 రకాల విధంగా ఆయన్ని శోధించాడు సాతాను అపవాది. ఆయన మిక్కిలి ఆకలి కొన్నప్పుడు అంటున్నాడు వాడు వచ్చి, మరి నువ్వు ఆకలి కొన్నావు కదయ్యా, ఈ రాళ్లన్నీ రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుము. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లన్నీ రొట్టెలగినట్లు. చూడండి, ఆయన దేవుని అధికారాన్ని కలిగి ఉన్నాడు, దేవుని అభిషేకాన్ని కలిగి ఉన్నాడు, దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు, దేవుని శక్తిని కలిగి ఉన్నాడు, ఈ నేచర్ అంతటి మీద అధికారం కలిగి ఉన్నాడు. సృష్టి అంతటి మీద సముద్రాలను గద్దించినప్పుడు అవి మిక్కిలి నిమ్మళమైనవి. లేక చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి లేము అన్నప్పుడు చనిపోయిన వారు బ్రతికారు. లాజరు బయటికి రా అంటే లాజరు బయటికి వచ్చాడు. తుఫాన్ని గద్దించాడు, దయ్యాల్ని గద్దించాడు, వ్యాధుల రోగాల్ని. ఆయన ఇంత అధికారం ఉంది, కానీ ఈ అధికారం కూడా ఉంది, కానీ తన స్వార్థానికి ఎప్పుడు కూడా ఆయన దేవుని అధికారాన్ని ఆయన వాడలేదు. హల్లెలూయా.